నందన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో మనం నేను ఇచ్చిన లిస్టు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకి ఇవన్నీ ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నక్షకులు పెడతాడే. ఏ పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అన్నాడని చెప్పాను. రెండు 2022లో జనవరి 4th or 3rd ఈ తప్పేడింది మీడియా 5th జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నికన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారే? నేనైతే గెలుతానో గెలవనో అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటూ, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా. ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అనగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటే ఏదైతుందో వీడు ఇట్లే అనగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడిట్లే తొక్కబడాలి.
ఇదేనా మీ ఆలోచన?